Hello everyone, welcome to the video series on UPSC Central Drugs Inspector Preparation Series. ఈ వీడియోలో 2023లో యూపీఎస్సీ కండక్ట్ చేసిన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్లో ఇమ్యునాలజీ మీద వచ్చిన క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Let us look at the question first. See, look at the question. Which one of the following does not provide passive immunity? See, ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేసే ముందు వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ఇమ్యూనిటీ, అందులో టైప్స్ ఏమున్నాయో అర్థం చేసుకుందాం. See, ఇమ్యూనిటీ బేస్డ్ ఆన్ ఆరిజిన్, బేస్డ్ ఆన్ యాక్టివేషన్ రెండు రకాలుగా క్లాసిఫై చేశారు. బేస్డ్ ఆన్ ఆరిజిన్ ఎలా వచ్చింది అనేది చూస్తే టూ టైప్స్గా క్లాసిఫై చేశారు. ఇన్నేట్ ఇమ్యూనిటీ, ఎక్వైర్డ్ ఆర్ అడాప్టివ్ ఇమ్యూనిటీ. ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే మనకు పుట్టుకతోనే వచ్చే ఇమ్యూనిటీ. ఈ వైట్ బ్లడ్ సెల్స్, న్యూట్రోఫిల్స్ ఇవన్నీ మనకి పుట్టుకతోనే ఉంటాయి, దాన్ని ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటారు. ఎక్వైర్డ్ ఆర్ అడాప్టివ్ ఇమ్యూనిటీ అంటే మనం పెరుగుతూ ఉండేటప్పుడు డిసీజెస్ వచ్చి మనం ఎక్వైర్ చేసుకునే ఇమ్యూనిటీని ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటారు. ఇది ఒక క్లాసిఫికేషన్. నా ఇమ్యూనిటీ ఎలా డెవలప్ అయింది అనే దాన్ని బట్టి యాక్టివ్, ప్యాసివ్ ఇమ్యూనిటీ అని క్లాసిఫై చేశారు. నో లెట్ us అండర్స్టాండ్ క్లియర్లీ యాక్టివ్ ఏంటి, ప్యాసివ్ ఏంటి. మన బాడీ యాక్టివ్గా ఇమ్యూనిటీని డెవలప్ చేయడాన్ని యాక్టివ్ ఇమ్యూనిటీ అంటారు. మళ్ళీ యాక్టివ్ ఇమ్యూనిటీ రెండు రకాలుగా జరగచ్చు, న్యాచురల్, ఆర్టిఫిషియల్. న్యాచురల్ అంటే మనం పెరిగేటప్పుడు మనకి ఇన్ఫెక్షన్ వస్తే బాడీ ఆ ఇన్ఫెక్షన్ రికగ్నైజ్ చేసి ఇమ్యూనిటీని డెవలప్ చేస్తుంది, దాన్నే న్యాచురల్ యాక్టివ్ ఇమ్యూనిటీ అంటారు. నో అండర్స్టాండ్ దిస్. యూజువల్గా చిన్నప్పటి నుంచి మనకి కొన్ని ఇన్ఫెక్షన్స్కి ఎక్స్పోజ్ అవుతుంటే బాడీ ఇమ్యూనిటీని డెవలప్ చేస్తుంది. సో పిల్లలకి ఇన్ఫెక్షన్ రావడం మంచిదే, సో దట్ దే విల్ డెవలప్ ఇమ్యూనిటీ. కంగారు పడాల్సిన అవసరం లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కోల్డ్స్, అంటే జలుబు చేయడం. చిన్న పిల్లలుగా ఉండేటప్పుడు జలుబు ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది, పెద్ద అయ్యేటప్పుడు తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే ఇన్ఫ్లుయెన్జా, ఈ వైరస్ ఒక్కొక్కసారి అటాక్ చేసే కొద్దీ బాడీ ఇమ్యూనిటీ డెవలప్ చేస్తుంది. సో ఆ వైరస్కి ఇమ్యూనిటీ వచ్చిందంటే వేరే వైరస్ వల్ల మళ్ళీ కోల్డ్ వస్తుంది, మళ్ళీ ఇమ్యూనిటీ డెవలప్ చేస్తాం. అలాగే చాలా వైరస్కి ఇమ్యూనిటీ డెవలప్ అయ్యేసరికి పెద్ద అయ్యేసరికి అంతగా కోల్డ్ ఫ్రీక్వెన్సీ రాదు. సో ఇది న్యాచురల్ యాక్టివ్ ఇమ్యూనిటీ. నా ఆర్టిఫిషియల్గా కూడా ఇమ్యూనిటీని స్టిమ్యులేట్ చేసి యాక్టివ్ చేయొచ్చు. ఎలా అంటే మన వ్యాక్సినేషన్లో ఏం చేస్తాం, టేక్ ఫర్ ద ఎగ్జాంపుల్ కరోనా వ్యాక్సిన్లో ఏం చేస్తాం, ఆ కరోనాలో ఒక ప్రోటీన్, స్పైక్ ప్రోటీన్ తీసి దాన్ని వ్యాక్సిన్గా చేసి మనకి ఇవ్వడం జరిగింది. సో బాడీ ఏమనుకుంటుంది, ఆ స్పైక్ వల్ల ఇన్ఫెక్షన్ రాదు, ఆ ప్రోటీన్ వల్ల. కానీ బాడీ కరోనా ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అని ఇమ్యూనిటీని యాక్టివేట్ చేస్తుంది. సో అందుకే వ్యాక్సిన్స్లో మేజర్గా ఇచ్చేవి డెడ్ మైక్రో ఆర్గానిజం ఆర్ అటెన్యూయేటెడ్ మైక్రోబ్స్. అటెన్యూయేటెడ్ అంటే ప్యాథోజెన్సిటీ ఉండదు, అంటే డిసీజ్ కాజ్ చేయలేదు, కానీ యాంటీజెనిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, దానివల్ల ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. సో ఇది యాక్టివ్ ఇమ్యూనిటీ బై న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్. మరి ప్యాసివ్ ఇమ్యూనిటీ ఏంటి? ప్యాసివ్ ఇమ్యూనిటీ అంటే బాడీ తనకు తానుగా యాక్టివ్ చేయదు ఇమ్యూనిటీని, బయట నుంచి రెడీమేడ్గా మనం సప్లై చేస్తాం ఇమ్యూన్ మీడియేటర్స్, అంటే యాంటీబాడీస్ కానీ వీటన్నిటిని సప్లై చేయడాన్నే ప్యాసివ్ ఇమ్యూనిటీ అంటారు. ఇది మళ్ళీ న్యాచురల్ ఉంది, ఆర్టిఫిషియల్ ఉంది. న్యాచురల్ ఏంటి అంటే మనం పుట్టేటప్పుడు మదర్ నుంచి కొన్ని ఇమ్యూనోగ్లోబిన్స్ బాడీలోకి వస్తాయి. ఐజీజీ అనేది ప్లెజెంటాని క్రాస్ అయ్యి ఫీటస్లోకి వెళ్తుంది. సో ఐజీజీ మనం పుట్టంగానే బాడీలో ఉంటుంది. రెండు మదర్ మిల్క్ నుంచి ఐజీఏ వస్తుంది, కొలెస్ట్రామ్ అంటారు మదర్ మిల్క్. సో జీఏ న్యాచురల్గా మదర్ నుంచి వస్తాయి, రైట్. సో అది న్యాచురల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. మరి ఆర్టిఫిషియల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ ఏంటంటే రెడీమేడ్గా యాంటీబాడీస్ ఇచ్చాడు, మోనోక్లోనల్ యాంటీబాడీ లాంటివి ఇవ్వడం, లేదా యాంటీసీరా యాంటీటాక్సిన్ లాంటివి ఇవ్వడం. యాంటీసీరా యాంటీటాక్సిన్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే వినండి. సీరం అంటే ప్లాస్మా నుంచి క్లాటింగ్ ఫ్యాక్టర్స్ తీసేస్తే వచ్చింది సీరం. ఏం చేస్తారంటే యానిమల్స్కి, ఎస్పెషల్లీ హార్సెస్కి బ్యాక్టీరియా, వైరస్ లాంటివి ఇస్తే ఆ హార్స్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తారు. సో దాని ప్లాస్మా తీసుకొని క్లాటింగ్ ఫ్యాక్టర్స్ తీసేస్తే ఆ సీరంలో ఈ వైరస్, బ్యాక్టీరియాస్కి అగెన్స్ట్గా వర్క్ చేసే ఇమ్యూన్ కాంపోనెంట్స్ ఉంటాయి, నాన్ స్పెసిఫిక్. సో దీన్ని యాంటీ సీరం అంటారు. మరి యాంటీ టాక్సిన్ అంటే ఏంటంటే స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ టాక్సిన్ని న్యూట్రలైజ్ చేసేది యాంటీ టాక్సిన్. ఇప్పుడు టీటీ అంటాం, టెటనస్ టాక్సైడ్ అంటే ఏంటిది, స్పెసిఫిక్గా టెటనస్కి అగెన్స్ట్గా వర్క్ చేస్తుంది. డిఫ్టీరియా టాక్సైడ్ అంటే డిఫ్టీరియాకి అగెన్స్ట్గా వర్క్ చేస్తుంది. వీటిని యాంటీ టాక్సిన్స్ అంటారు. సో యాంటీ సీరం, యాంటీ టాక్సిన్, మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇవన్నీ ఏంటి, ఆర్టిఫిషియల్ ప్యాసివ్ ఇమ్యూనిటీని కాజ్ చేస్తుంది. ఇది ఓవరాల్గా ఇమ్యూనిటీ కాన్సెప్ట్. నా ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ ప్రొవైడ్ ప్యాసివ్ ఇమ్యూనిటీ, ప్యాసివ్ కాదు యాక్టివ్గా వచ్చే ఇమ్యూనిటీ ఏంటి? ఇలాంటి క్వశ్చన్స్ జాగ్రత్తగా చదివి ఆన్సర్ చేయాలి. ఫస్ట్ వన్, ఇన్యాక్టివేటెడ్ మైక్రో ఆర్గానిజం. వ్యాక్సిన్స్లో ఏం చెప్పాను, అటెన్యూయేటెడ్ ఆర్ డెడ్ మైక్రో ఆర్గానిజం ఇస్తాం. అటెన్యూయేటెడ్ అంటే ఇన్యాక్టివేటెడ్ మైక్రో ఆర్గానిజం. ఈ బాడీలోకి వస్తే ఏమవుతుంది, యాసిడ్గా డిసీజ్ కాజ్ చేయలేదు, కానీ ఇమ్యూనిటీని యాక్టివేట్ చేస్తుంది. అంటే ఏంటిది, యాక్టివ్ ఇమ్యూనిటీ. క్వశ్చన్ ఏమి అడిగారు, నాట్ ప్రొవైడింగ్ ప్యాసివ్ ఇమ్యూనిటీ అంటే ప్యాసివ్ ఇమ్యూనిటీ కానిది యాక్టివ్ ఇమ్యూనిటీ. సో రైట్ ఆన్సర్ ఇస్ ఇన్యాక్టివేటెడ్ మైక్రో ఆర్గానిజమ్స్. మిగతావి ఏంటి, హ్యూమనైజ్డ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ రెడీమేడ్గా బాడీకి ఇస్తున్నారు, అంటే ఏంటిది, ప్యాసివ్ ఇమ్యూనిటీ. న్యాచురల్ మదర్ యాంటీబాడీస్ ట్రాన్స్ఫర్ టు ఫ్యాటస్, ఐజీజీ
డైరెక్ట్గా వచ్చేస్తుంది. అంటే ఏంటిది? ప్యాసివ్ ఇమ్యూనిటీ. యాంటీటాక్సిన్, యాంటీసెరా ఏంటివి? ప్యాసివ్ ఇమ్యూనిటీ. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఇన్యాక్టివేటెడ్ మైక్రో ఆర్గానిజం. ఇదే లైన్స్లో ఇదే ఎగ్జామినేషన్ ఇంకో క్వశ్చన్ కూడా ఇచ్చారు. లెట్ us look at this. Which one of the following antibodies is responsible for allergic reactions? Now IgE, IgG, IgM, IgA ఇచ్చారు. Now allergic reactions, eosinophil activation, basophil, వీటి యాక్టివేషన్ అంతా జరిగేది IgE వల్ల. Now IgG as I told you, మదర్ నుంచి ప్లజెంటా నుంచి క్రాస్ బేబీలోకి వచ్చే ఇన్నెట్ ఇమ్యూనిటీ కాంపోనెంట్. IgM is macro molecule, M for macro, పెద్ద మాలిక్యూల్. ఎవరికైనా ఇన్ఫెక్షన్ వస్తే ఫస్ట్ బ్లడ్లో కనిపించే యాంటీబాడీస్ IgM. IgA ఈజ్ సెక్రీటరీ యాంటీబాడీ, అంటే బ్రెస్ట్ మిల్క్ నుంచి మన ఎయిర్వేస్ మ్యూకస్ మెంబ్రెన్స్లో ఉండే యాంటీబాడీస్ IgA. సో క్వశ్చన్ ఏమి అడిగారు? అలర్జిక్ రియాక్షన్స్ రెస్పాన్సిబుల్ ఏంటంటే IgE. సో ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. అది లాస్ట్ వన్. అగైన్ ఇది కూడా 2023 క్వశ్చన్ ఎగ్జామ్లోనే ఇచ్చింది. విచ్ వన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ రిగార్డింగ్ అడ్జువెంట్ ఇస్ నాట్ కరెక్ట్? వ్యాక్సిన్స్ ఇచ్చేటప్పుడు వ్యాక్సిన్స్తో పాటు కొన్ని అడ్జువెంట్స్ని యాడ్ చేస్తారు. అడ్జువెంట్స్ పని ఏంటంటే వ్యాక్సిన్ ఎఫిషియన్సీ, స్పెసిఫిసిటీ పెంచడం. యూజువల్గా అల్యూమినియం బేస్డ్ అడ్జువెంట్స్, ఎమల్షన్ బేస్డ్ అడ్జువెంట్స్, చాలా రకాల అడ్జువెంట్స్ ఉన్నాయి. వాటి పని ఏంటంటే వ్యాక్సిన్ ఎఫిషియన్సీ పెంచడం. సో నాట్ కరెక్ట్ అని ఇచ్చారు, అంటే అడ్జువెంట్స్ సంబంధించి ఏది కరెక్ట్ కాదు. లుక్ ఎట్ ద ఆప్షన్స్. దే ఇంక్రీజ్ ద యాంటీజెన్ స్పెసిఫిక్ ఇమ్యూన్ రెస్పాన్స్, కరెక్ట్, ఇంక్రీజ్ చేస్తే. దే డిక్రీజ్ యాంటీజెనిక్ స్పెసిఫిక్ ఇమ్యూన్ రెస్పాన్స్, నో. అడ్జువెంట్ యాడ్ చేసేది వాటి ఎఫిషియన్సీ పెంచడానికి, తగ్గించడానికి కాదు. సో ఆప్షన్ బి ఇస్ నాట్ కరెక్ట్. ఆప్షన్ సి, దే ప్రిజర్వ్ యాంటీజెన్ ఇంటిగ్రిటీ, కరెక్ట్. ఆప్షన్ 4, దే ప్రొడ్యూస్ హై ఎఫెక్టివ్ ఇమ్యూన్ రెస్పాన్స్. ఇవన్నీ అడ్జువెంట్ ప్రాపర్టీస్ ఎక్సెప్ట్ ఆప్షన్ బి. దే విల్ నాట్ డిక్రీజ్ యాంటీజెన్ స్పెసిఫిక్ ఇమ్యూన్ రెస్పాన్స్. సో ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. సో ఇది ఇమ్యూనాలజీ మీద అడిగిన స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఇది. ఐ హోప్ దీస్ కాన్సెప్ట్స్ ఆర్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.